నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవటం జరిగింది. ఈ సైబర్ నేరాలు ఎంతగా పెరిగినాయి అంటే, ఏదో ఒక విధంగా చెప్పి అంటే ఫోన్‌లొస్తాయి. టెలికాలర్లుంటరు. మీకు ఆ సహాయం చేస్తాం. షేర్ మార్కెట్‌లో మేము ఇలా చేస్తాం. మీకు అంటే అకౌంట్ ఓపెన్ చేయించి మీకు లాభాలు తెప్పిస్తాం. టిప్స్ ఇస్తాం. రికమెండ్ చేస్తాం. మీ ఖాతాని మేమే హ్యాండిల్ చేస్తాం. ఇలా చాలా చాలా ఫోన్లు అందరికి వస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఓకే అని కొంత అమౌంట్ ముందు ఇవ్వటం, దాని మీద మీకు ఇంత లాభం వచ్చిందని చెప్పటం, అవి డ్రా చేసుకుంటాం అంటే ఓ చేసుకోండి అనటం. తర్వాత ఏమవుతుంది, ఇంకా ఇంతేస్తే ఇంత వచ్చింది కాబట్టి ఇంకా వేయండి అనటం. తర్వాత ఏమవుతుంది, ఇంకా పెంచుకుంటూ పోవటం. ఇక తర్వాత ఒక దగ్గర పెద్ద మొత్తం అయిపోయినాక ఇక ఆగిపోతుంది. ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకి రావడం జరిగింది. అయితే ఇవన్నీ ఎలా జరుగుతాయి అనే దాని మీద ఈ సిబిఐ ఇప్పుడు దీని మీద ఉక్కుపాదం చేయటం జరిగింది, దొరకడం జరిగింది, దొరికినాయి. ఇవి ఎలా అనేది అవేర్నెస్ కోసం. ఇది ఎందుకంటుందంటే, ఈ మధ్యకాలంలో మ్యూల్ ఖాతాలని ఉంటాయి. మ్యూల్ ఖాతాలు అసలు ఆ మ్యూల్ ఖాతా అంటే ఏంటిది, ఇవి ఎలా జరుగుతాయి, ఈ సైబర్ నేరాలు అంటే ఎక్కడైతే ఎప్పుడైతే ఇలా జరిగినాయి అన్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది. ఈ మ్యూల్ ఖాతా ఏంటిది అంటే, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఎవరైతే షేర్ మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకున్నారనుకోండి, వాళ్ళకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. బ్రాండెడ్ అంటే ఏంది, ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి, చాలా చాలా ఉంటాయి బ్రాండ్లు. అంటే ఏంది, ఉదాహరణకి హెచ్డిఎఫ్సి, యూటీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మోతీలాల్, ఏంజిల్, తర్వాత నెంబర్ ఆఫ్ అనమాట. ఏవేంటి, మన జిరోదాలు, ఎల్ఐఎస్ బ్లూలు, అప్స్టాక్స్లు, ఇలా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి, కొన్ని వందల ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఎన్ఎస్సి మెంబర్లు ఉన్నారు, బిఎస్సి మెంబర్లు ఉన్నారు, ఎంసీఎక్స్ మెంబర్లు ఉన్నారు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా కనుక చేస్తే ఓకే, నీకు ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై అవుతుంది, నీ ఖాతా సేఫ్టీగా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. పే ఇన్ పే అవుట్ అంటే మనం జమ చేసేదాన్ని పే ఇన్, మనం తీసుకునేదాన్ని పే అవుట్ అంటూ 500 అయ్యి, 1000 రూపాయలు అయ్యి మన ఖాతాలో చూపిస్తుంది, ఎవరి ద్వారా ఎక్కడికి పోయింది అనేది చూపిస్తుంది. ఈ మ్యూల్ ఖాతా ఏంటిది అంటే, ఎవరైతే మీకు కాల్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, మీకు కాల్ చేసి ఈ నెంబర్కి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి అని అంటారు. అంటే ఏంది, వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్, వాళ్ళ పేర్లు అంటే బినామీ అకౌంట్లు. ఈ మ్యూల్ ఖాతా ఏంటిదంటే, ఎవరైతే అపరిచిత వ్యక్తులు అంటే ఉదాహరణకి టీ స్టాల్ వాళ్ళు అనుకోండి, ఇడ్లీ బండి వాళ్ళు అనుకోండి, లేకపోతే పాన్ షాప్ వాళ్ళు అనుకోండి, ఎవరో ఒకళ్ళు తోపుడు బండి వాళ్ళు అనుకోండి, ఏదో ఆటో వాళ్ళు అనుకోండి, రిక్షా వాళ్ళు అనుకోండి, ఎవరైతే వాళ్ళకి ఏం చేస్తారంటే, కొంత పైసలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ నెంబర్లు తీసుకొని ఆ నెంబర్లు మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖాతాలో జమ అయిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది, ఇట్లా నా ఖాతాలో ఇంత వచ్చింది, ఈ ఖాతా నుంచి అనగానే వాళ్ళకి 5% ఎంతో ఇంత అమౌంట్ అని ఇచ్చేసి ఆ ఫండ్ని మళ్ళీ వీళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవటం, పెట్టించడం జరుగుతుంటుంది. ఇది మ్యూల్ ఖాతా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ మనం సైబర్ నేరాల్లో దొరికినా, పట్టించినా, ఇలా జరిగిందని మనం కంప్లైంట్ చేసిన 19301 ఒకటి ఉంటుంది, cybercrime.gov.in వెబ్సైట్ ఉంటుంది, cybercrime.gov.in. మనం కంప్లైంట్ చేసిన ఆ అకౌంట్ ఎక్కడికి పోయిందని చూస్తే అది మ్యూల్ ఖాతా అని అంటారు. మ్యూల్ ఖాతా అంటే ఏంది, ఎవరో అపరిచిత వ్యక్తి ఉండి నాకు ఇతను ఇంత ఇస్తా అన్నాడండి, నేను సరే అన్నానండి, నా ఖాతాకి జమ అయిందండి, నేను ఇచ్చేసినండి అని చెప్పేసి అంటాడు. అంటే ఏమవుతుంది, మన పైసలు రావట్లే, కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సైబర్ నేరాలపైన ఈ సిబిఐ ఏం చేస్తుంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సైబర్ నేరాలకి ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం నాడు దాడులు నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ చక్రా వి పేరుతోటి ఈ నిర్వహించిన ఏవైతే దాడులు ఉన్నాయో 5 రాష్ట్రాల్లో 42 ప్రదేశాల్లో నిర్వహించినటువంటి దాడుల్లో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఏజెంట్లు కూడా ఉండటం జరిగింది, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కూడా వాళ్ళు ఉండటం జరిగింది. ఇదంతా ఇప్పుడు సైబర్ నేరాలను అరికట్టడం కోసం. ఇంకొకటి ఏంది, ఈ సైబర్ నేరాలు అరికట్టడం ఒక పద్ధతి, మనం కూడా అవేర్నెస్ ఉండటం ఇంకో పద్ధతి. అంటే ఏంది, వాడికి ఎప్పుడైతే కాల్ చేస్తుండో వాళ్ళు ఉట్టిగినే మనకెందుకు కాల్ చేసి నీ పైసల్ని నేను ఎందుకు పెంచుతా అంటాడు, నీకెందుకు టిప్ ఇస్తా అంటాడు, ఉట్టిగినే మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళు కాల్ చేసి మీకు మేము టిప్స్ ఇస్తాము, రికమెండేషన్లు ఇస్తాం, మీరు షేర్ మార్కెట్లో ఉన్నారా, మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, మేము సలహాలు ఇస్తాం, అవన్నీ అంటాడంటే ఎందుకు ఇస్తాడు, ఉట్టిగినే వాడైతే ఇవ్వడు కదా. కానీ మనం ఒకటి ఆలోచించాలి, ఇది ఎంతవరకు నమ్మకం, లేకపోతే వాడి వెబ్సైట్ ఉందా లేదా, వాడి వెబ్సైట్ ఉంటే ఏం చేస్తుండు, మనం ఒకవేళ ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెడితే ఇండివిజువల్ అకౌంట్కి పెడుతున్నావా, లేదు ఒక కంపెనీకి పోతుందా. సపోజ్ ఇప్పుడు
యాక్సిస్ అనుకోండి, లేకపోతే హెచ్డిఎఫ్సి అనుకోండి, లేకపోతే ఏంజిల్ అనుకోండి, లేకపోతే మోతిలాల్ అనుకోండి, లేకపోతే జిరోదానో, ఎల్ఐఎస్ బ్లూనో, లేకపోతే ఏదో ఒక ఏంజిలో ఆ ఖాతా పేరుతో పోతున్నాయి ఆ పైసలు మన అకౌంట్లోంచి ఇండివిజువల్ నేమ్తో పోతున్నాయి. అది గమనించాలి, అది ఆలోచించాలి. అంతే తప్ప మీకు సలహాలు ఇస్తాం, మీకు ఫ్రీగా చెప్తాం, మీకు అది ఇది అని ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి, అపరిచిత వ్యక్తి మనకు ఫోన్ చేసి అనగానే మన వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఓకే ఇంకా మనకి ఇంకా షేర్ మార్కెట్ తెలియదు కాబట్టి అతను ఫ్రీగా చెప్తా అంటుండు అని ముందు కొంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టడం, వాడు ఏమంటే స్క్రీన్ షాట్ పెడతాడు కొంచెంసేపు కాగానే, ఒక రోజు కాగానే, ఒక పూట కాగానే, మధ్యాహ్నానికి గంట 2 గంటలోనే మీరు ఎంత పెట్టుబడి పెట్టిర్రు, ఇంత పర్సెంటేజ్ వచ్చిందని స్క్రీన్ షాట్ పెట్టడం. ఈ స్క్రీన్ షాట్ పెట్టగానే మనం ఓకే ఇంకా 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 వస్తాయి ఇంకా వస్తాయని ఎవరైతే పెడతారో వాళ్ళ ఆశని వాడు క్యాచ్ చేసుకోవటం. ఇది కనుక మనం కనుక గుర్తించగలిగితే ఇది వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా, ఎక్కడికి పోతున్నాయి, అది ఆన్లైన్ అకౌంటా, వెరిఫై చేయాలి. లేదు మీకు ఎవరైతే షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి అడగాలి, చెప్పాలి, ఇగో ఇలా ఇలా అంటున్నాడు, ఇది నిజమా అబద్ధమా అనేది కూడా మనం చూసుకోవాల్సింది. అయితే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇక మనం చేసేది లేదు. ఎందుకంటే కంప్లైంట్ చేయొచ్చు, 1930 ఉంటుంది, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తాం, రికార్డ్ అవుతుంది. కాకపోతే ఏంటిది, వాళ్ళు పట్టుకున్నా కానీ అమౌంట్ వెళ్ళిపోతుంది అప్పటికి. వాళ్ళు నేరాలు దొరికినా కానీ మనకి అమౌంట్ రాకపోవటం, టైం తీసుకోవటం, మళ్ళీ ఆ సీరియల్లో పోయినవి ఎక్కువ అవుతున్నాయి, దొరికేవి తక్కువ అవుతున్నాయి. ఇవన్నీ జరిగేటప్పటికి లేట్ అయిపోతుంది. అందుకని ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ ఏకంగా 42 ప్రదేశాల్లో దాడులు చేయటం, 5 రాష్ట్రాలు అంటే వీళ్ళ దీంట్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వీళ్ళందరూ ఉండటం. అయితే ఇదంతా కూడా ఏం జరుగుతుంది, యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వర్గాలు వెల్లడించడం జరిగింది. దేశవ్యాప్తంగా 700 బ్యాంకు శాఖల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు మోసాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు సిబిఐ వర్గాలు చెప్పడం జరిగింది. అంటే ఏంటిది, ఈ మ్యూల్ ఖాతా ఏదైతే ఉన్నాయో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు ఉన్నాయి, అన్నీ కూడా ఈ యూపీఐ ద్వారానే పేమెంట్లు అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా నిఘా వర్గాల ద్వారా సమాచారం చేసుకొని దాడులు చేయటం జరిగింది. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఏదైతే అపరిచిత వ్యక్తులు మీకు అంటే అక్రమ లావాదేవీల కిందకి వస్తాయి, అంటే మనీ లాండరింగ్ కార్యకలాపాలు కానీ ఏవైతే ఉన్నాయో, అనామకులు అంటే వాళ్ళ పేరుతోటి ఖాతాలు తెరుస్తారు వీళ్ళు, ఏది ఇటువంటి వాటి కోసం. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఫండ్ అంతా అందులోకి మార్పించి ఇక తర్వాత వాళ్ళు ఆ ఫండ్స్ని తీసేసుకోవడం జరుగుతుంది. ఇక మనం ఏం చేయాలి, ఇక ఈ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు అంటే ఏంది, వాళ్ళు మనుషులు మాట్లాడతారు, వాళ్ళ పేరుందా, ఊరుందా, వాళ్ళ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కానీ, లేదు వాళ్ళ ఏ కంపెనీ ఉంది, ఇవన్నీ వెరిఫై చేయాలి. చేసినాకే చేయాలి. లేదు ఎన్నెందుకు, అపరిచిత వ్యక్తి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఇస్తాం అంటే సింపుల్గా కట్ చేయటం బెస్ట్. అంటే వాడు మీకు ఉట్టిగా అనేది కాని పని, మీకు ఫోన్ చేసి మీరు షేర్ మార్కెట్లో మీ పైసలు పెంచుతా అనగానే గుడ్డిగా నమ్మకూడదు. ఎంతసేపటికి మీరేం చేయాలి, మంచిదిలే బాబా అనాలి, కట్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. అంతే తప్ప మీరు వానితో మాటలు పెట్టి అది చేసి ఇది చేస్తే మీతో కమ్యూనికేషన్ జరుగుతుంది. మిమ్మల్ని అది చెప్పి మాయ మాటలు అంటే చెప్పేసి మీ అకౌంట్లోంచి అన్నీ కూడా ముందు చిన్న అమౌంట్ తోటే స్టార్ట్ చేస్తారు. మీరు డ్రా చేసుకోవచ్చు అంటాడు, స్క్రీన్ షాట్లు పెడతారు, అవన్నీ మీరు నమ్ముతారు. జనరల్గా అసలు స్క్రీన్ షాట్లు ఉండవు. మీ అకౌంట్ ఏదైతే లాగిన్ అవుతారో మీరు పాస్వర్డ్ మీదే ఉంటుంది, యాప్లు మీవే ఉంటాయి. యాప్ల్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ వేరే ప్రొసీజరే ఉంటుంది. అంతే తప్ప స్క్రీన్ షాట్లు పెట్టి ఇన్ని పైసలు వచ్చింది అనేది మాత్రం ఉట్టిదే, మీరు అది నమ్మకూడదు. అది స్క్రీన్ షాట్ వచ్చింది అంటే అది ఫేకే, దాంట్లో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీరు అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళ అడ్వైస్ కానీ, ఇలా జరిగింది మరి ఏం చేయాలనేది అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలేదు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇటువంటి మీకు ఏదైనా ఫోన్లు వచ్చినా కానీ ఏదైనా ఉంటే మాకు చెప్పినా మేము మీకు అవి నిజమా అబద్ధమా అనేది కూడా చెప్పడం 99.99% అబద్ధాలే ఉంటాయి, ఫేకే ఉంటాయి. ఏవైతే రియల్గా ఉన్నాయో ఆ లింకులు వేరే ఉంటాయి, ఆ లింక్ ఓపెన్ చేసుకోవాలి. లేదు మీకు ఇంకా సింపుల్గా అంటే మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా, లేదు ఆఫీస్కి వెళ్ళాలి, ఏదైతే మీరు చేయదలుచుకున్నారో ఆ ఆఫీస్ దగ్గరలో ఉన్నాయనుకోండి, గూగుల్ సెర్చ్ చేసి షేర్ మార్కెట్ ఆఫీసర్స్ అని కొడితే ఏదో ఒకటి వస్తుంది. మీరు దాన్ని చూసుకొని ఆ బ్రాండ్ అవి చూసుకొని రెప్యుటేషన్ చూసుకొని దాన్ని బట్టి మీరు ఆఫీస్కు అక్కడనే ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి, లేదు మీరు ఆఫీస్కి వెళ్తే ఇంకా క్లియర్గా ఉంటుంది, ఇక గొడవ ఉండదు అన్నట్టు. ఇదంతా మీకు అవేర్నెస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం ప్లాన్ చేయొచ్చు.
ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.